ఎస్సీలలో అత్యంత వెనుకబడి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రెల్లి కులాలకు 5% రిజర్వేషన్లు కల్పించాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజమండ్రి తాడితోటలోని రెల్లి కులాల సంక్షేమ సంఘం కార్యాలయంలో రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు పట్ల రెల్లి కులాల సంక్షేమ సంఘం హర్షం ప్రకటించింది. రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు రెల్లి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 1996 నుంచి 1999 వరకు రెల్లి కులాలకు 1% అమలు జరిగాయని తెలిపారు. 2004 వరకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందాయని అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, రెల్లి కులాల వారికి రోస్టర్ పద్ధతి ప్రకారం 1% రిజర్వేషన్ అమలు చేస్తూ అది కూడా మహిళలకు కేటాయించడం దురదృష్టకరమని అన్నారు. ఈ రిజర్వేషన్లు జనరల్ కేటగిరీలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు గత 30 సంవత్సరాలుగా ఉద్యమించిన మంద కృష్ణమాదిగకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెల్లి కులాలను ఏ కేటగిరీలో ఉంచి రిజర్వేషన్ శాతం పెంచాలని కోరారు. అప్పుడే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 70 సంవత్సరాల కాలంగా రెల్లి జాతి వెనుకబడి ఉందని అన్నారు. రెల్లి కులాలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూశాయే తప్ప వారి అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో 24 లక్షల మంది రెల్లీలు ఉన్నారని, వారి అభివృద్ధి కోసం ఎస్సీ రిజర్వేషన్లు 5% రెల్లీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సెక్రటరీ ఇసుకపల్లి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సలహాదారుడు బొజ్జ గణేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు వల్ల ఎస్సీలలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. రెల్లీలలో 12 కులాలు ఉన్నాయని తెలిపారు. ఈ 12 కులాల భావజాలం ఒకటేనని పేర్కొన్నారు. మాదిగలతో సమాన జనాభా కలిగిన రెల్లీలకు 5% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీలు బంగారు తాతారావు, సహాధ్యక్షులు నీలపు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిరిపల్లి వెంకటేశ్వరరావు, వడ్డాది సింహాచలం, ఎర్రంశెట్టి రాజ్ కుమార్, సొండి శివుడు, ముత్యాల మురళీకృష్ణ, ముత్యాల దుర్గాప్రసాద్, బొబ్బిలి గణేష్, బంగారు రజని, తుపాకుల రమణమ్మ, సంగిరెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వారి నేతృత్వంలో 6/1 వారి యొక్క ఇచ్చినటువంటి సభ్యుల ఇచ్చినటువంటి వారు ఇచ్చిన విశ్లేషణ ప్రకారంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునకు షెడ్యూల్ కులాల్లో ఒక భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెల్లి కులాల వారందరి తరపున ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి ప్రత్యేకమైనటువంటి హర్షాన్ని వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గడిచిన 2000 నుండి 2004 వరకు జరిగినటువంటి వర్గీకరణలో ఈ రెల్లి కులాల వారికి ఇచ్చినటువంటి 1% కేటగిరీలో మా రెల్లి కులాల వారికి చాలా నష్టం వాటిల్లిందని, దాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేకించి ఏబిసిడి వర్గీకరణ సంబంధించినటువంటి అంశంలో వెనకబడ్డ అన్ని కులాల వారికి అభివృద్ధి సాధించడంలో ఈ వర్గీకరణ సాధ్యపడుతున్నటువంటి ఒక ఆలోచనాపరమైనటువంటి అంశాన్ని ప్రభుత్వాలు ఈనాటి వీరెల్లిపై జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా అన్ని విధాలుగా సామాజిక న్యాయం జరిపించమని మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా గత 70 సంవత్సరాలు బట్టి మా రెల్లి జాతి
ఎంతో వెనకబడి ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా రెల్లి జాతి ఇంప్లిమెంట్ కోసం ఆలోచన చేయలేదు. ఓటు బ్యాంకు కింద మాత్రమే ఈ రెల్లి జాతిని ఉపయోగించుకున్నారు, రెల్లి ఓట్లను ఉపయోగించుకున్నారు. ఈ 7 తరాలు కూడా ఇలాగే నలిగిపోయి ఉన్నాము. గత 30 సంవత్సరాలుగా పోరాటం చేసిన వీరుడు, నాయకుడు, మరి జాతీయ నాయకుడు మందాకృష్ణ గారి ద్వారా, ఆయన చేసిన పోరాటం ద్వారా ఈనాడు సుప్రీంకోర్టు ABCD వర్గీకరణ అంటూ జరగాలి, వెనకబడ్డ ఎస్సీ కులస్తులను ఖచ్చితంగా వాళ్ళకి ఫలాలు అందేటట్టుగా, అంబేద్కర్ రాసిన ఫలాలు అందేటట్టుగా మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు. దయచేసి మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాము. మా రెల్లీలకు న్యాయం జరగాలి అంటే గతంలో 1% ఇచ్చి చాలా నష్టపోయాము. ఇప్పుడు మా రెల్లి జాతి యావత్తు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 24 లక్షల మంది ఉన్నాము. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మాకు 5% రిజర్వేషన్లు కల్పించి మాకు న్యాయం చేకూరుస్తారని మరి పత్రికా విలేకరుల ద్వారా, మీడియా ద్వారా మరి గవర్నమెంట్ ను ప్రశ్నిస్తూ ఉన్నాము. నా పేరు ఇసుకుబల్లి వెంకటేశ్వరరావు, రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని రెల్లి, వాటి ఉపకులాలు మొత్తం 12 కులాలు ఒక రెల్లి గ్రూపుగా రాష్ట్రంలో ఏర్పాటు జరిగింది. రెల్లి, పైడి, పాకి, హడ్డి, గొడగలి, చచ్చడి, డోమ్ డొంబర, సబరి, మెహతార్, ఇలా 12 కులాలు ఉన్నాయండి. ఈ 12 కులాల తాలూకా భావజాలం ఒకటే, ఈ 12 కులాల తాలూకా భాష ఒకటే, ఈ 12 కులాల తాలూకా హెట్రోజీనియస్ కాకుండా హోమోజీనియస్గా ఈ 12 కులాలు ఉన్నాయి. అందుకే వీటిని రెల్లి కులం అని అన్నారు. ఈ రెల్లి కులం వాళ్ళు చెప్పితే అండి ఈ ఒక్క విషయంతో మాకు శాతాన్ని పెంచాలి సార్,